హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మేఘ సందేశం సీరియల్లోని రత్నం చూసేస్తుంది శారద నిజం తెలుసుకుందని చెప్పి ఆ కెమెరాలో వీడియో అంతా చూసి అప్పుడే శారద భూమికి కాల్ చేసి చెప్తుంది ఈ విషయం అంతా. మీ అమ్మని చంపింది అపూర్వేనని. ఈ విషయాన్ని వెనక నుంచి వింటున్న రత్నం ఒక్కసారిగా లోపలికి వచ్చి ఆ కెమెరా ఇవ్వు అని చెప్పి శారద నుంచి లాక్కోబోతుంది. అప్పుడు శారద నువ్వు కూడా అపూర్వ మనిషివే అని చెప్పి తనని తోసేసి వంటగదిలోకి వెళ్ళి దాక్కుంటుంది. అక్కడికి కూడా రత్నం వచ్చి ఆ కెమెరా కోసం లాక్కుంటుండగా తన కళ్ళల్లో కారం చల్లి తాను పారిపోతుంది. ఈలోపు అక్కడికి భూమి తలుపు తీసుకొని ఇంట్లోకి వస్తుంది. భూమి అత్తయ్య అత్తయ్య అనే పిలిచేసరికి భూమి వచ్చిందనుకొని చెప్పి డోర్ తీయడానికి ఆ కెమెరా పట్టుకొని మెట్లు దిగి వస్తూ ఉంటుంది. ఈలోపు డోర్ తీసేస్తుంది. డోర్ ఎదురుగా ఒక దుండగుడు గంతోని తన మీద కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోతాడు. వెనకతలే భూమి ఆ అరుపులకి కిందికి వచ్చి చూసేసరికి శారద రక్తపు మడుగుల్లో ఉంటుంది. కెమెరాని దూరంగా విసిరేసరికి కెమెరా వెళ్ళి సోఫా కింద ఉండిపోతుంది. ఆ విషయం ఎవరికీ తెలియదు. భూమి వాళ్ళ అత్తయ్యని అలా చూసేసరికి భయపడుతూ అత్తయ్య అత్తయ్య అని అరుస్తూనే ఉంటుంది. కానీ తర్వాత గగన్కి వాళ్ళకి ఫోన్ చేసి చెప్తుంది. ఈలోపు గగన్ వాళ్ళు వచ్చి శారదని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఇదంతా చేసింది అపూర్వే అని తెలుసుకున్న గగన్ అగ్గి మీద గుగ్గిలమై ఈసారి దాని అంతా చూస్తానని చెప్పి బయలుదేరి వెళ్తాడు. భూమి కెమెరా కోసం చూస్తుంది, ఎక్కడైనా దొరుకుతుందేమో అని చెప్పి. రత్నం నెమ్మదిగా అక్కడి నుంచి ఏమీ తెలియనట్టు జారుకుంటుంది. అపూర్వ భయపడుతూ ఉంటుంది. శారదకు నిజం తెలిసిపోయింది, ఇంకా తాను నిజం అందరికీ చెప్పేస్తుంది అని చెప్పి. శారద వీడియోలోని అపూర్వ డోర్ వేయడం, కృష్ణప్రసాద్ గోడౌన్కి నిప్పు అంటించడం అంతా చూసి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది.